జూబ్లీ హిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో సోదాలు చేస్తున్న అధికారులు 30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అధికారులు కవరేజ్ కి వెళ్లిన మీడియాపై దాడికి పాల్పడ్డారు. టానిక్ వైన్ షాప్ మేనేజర్ ఇక్కడ నుండి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లు పరిశీలిస్తున్నారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ Singing all our songs and telling you that జూబ్లీ హిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో సోదాలు చేస్తున్నారు. అధికారులు 30 మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అధికారులు కవరేజ్ కి వెళ్లిన మీడియాపై దాడికి పాల్పడ్డారు. టానిక్ వైన్ షాప్ మేనేజర్ ఇక్కడ నుండి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు వైన్ షాప్ లోని ఎంఆర్పీ రేట్లను పరిశీలిస్తున్న ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ జీఎస్టీ అధికారులు జూబ్లీ హిల్స్ లోని టానిక్ వైన్ షాప్ లో జరుగుతున్న సోదాలపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, జూబ్లీ హిల్స్ తో పాటు శేర్లింగంపల్లిలో కూడా రైట్ నౌ అబ్కారీ శాఖ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకసారిగా రంగంలోకి దిగారు. మియాపూర్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి క్యూ లిక్కర్ మార్ట్ ఏదైతే ఉందో దాని క్యూ లిక్కర్ మార్ట్ తో పాటు జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి టానిక్ వైన్ షాప్ల మీద కూడా ఈ సోదాలు నిర్వహించడం జరుగుతుంది. రంగంలోకి దిగినటువంటి 30 మంది అధికారులు పూర్తిగా కూడా లోపల అమ్ముతున్నటువంటి మద్యకు సంబంధించినటువంటి వివరాలు అన్నింటినీ కూడా ఆరా తీయడం జరుగుతుంది. అయితే టానిక్ పబ్ దగ్గరికి అధికారులు వచ్చారు, మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుసుకున్నటువంటి మీడియా అక్కడికి వెళ్లడంతో అక్కడే ఉన్నటువంటి వైన్ షాప్ యజమాని, టానిక్ వైన్ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో కాస్త ఓవర్ యాక్షన్ చేయడంతో అక్కడ కాస్త గందరగోళ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ కూడా మీడియాను కాస్త అతను టానిక్ వైన్ షాప్ ఓనర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ వైన్ షాప్ లో ఎంఆర్పీ రేట్లను పరిశీలిస్తున్నటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా జిఎస్టీ వీళ్ళందరూ కూడా అక్కడే ఉండడంతో ఇంకా మీడియా కూడా అక్కడ వాటన్నిటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అయితే మరోవైపు శేర్లింగంపల్లిలోని మియాపూర్ గచ్చిబౌలిలో ఉన్నటువంటి క్యూ లిక్కర్ మార్ట్ ఏదైతుందో అందులో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. అబ్కారీ శాఖ రంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ సోదాలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా కాజాగూడ క్యూ లిక్కర్ మార్ట్ ఏదైతే ఉందో అక్కడికి అసిస్టెంట్ కమిషనర్ ప్రణవితో పాటు మియాపూర్ లో జాయింట్ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి, చూడాలి. ఈ సోదాలు కంప్లీట్ అయిపోయేసరికి ఎటువంటి ఆధారాలను ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రాబట్టబోతుంది, ఎందుకని ఈ సోదాలు నిర్వహిస్తుంది అనే దాని మీద పూర్తిగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. चार वालों को ले my